హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే ఇంకా నిన్న నైవేద్యం అయితే పెట్టేసినాం, అయిపోయింది. ఇంక ఈరోజు పొద్దుగా పని ఉంటుంది కదా, పని అయితే స్టార్ట్ చేసినాము. కానీ ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోస్తుంది. ఆ వంట రూమ్లో ఉండి వంటలు చేయాలంటే మా చెంటనే గార్సులు ఎక్కువ ఉంది. గిచ్చిందా ఎందుకు గిచ్చిన జ్యోతి? నేను మంచిగా వచ్చిన వచ్చి గిచ్చి ఉరుకుతుంది. అరే ఎవరు గిచ్చిరా ఫస్ట్? అవునా జ్యోతి? ఇట్లా నువ్వు పోతే కంట్లో తాకింది. మరి తప్పు కదా అది? తప్పే మరి. ఆమె నిజమే చెప్పింది కదా. నిజమే మరి అటెండ్ చేసినావు. ఆమె ఏం చేసింది అడుగు మరి. ఫస్ట్ ఆమె ఏం చేసింది అడుగు. అది చెప్తుంది ఆమె. గట్నే చెప్తుంది. ఫస్ట్ నువ్వు వేసినావు ఆమె. చెంటలు కూడా ఎట్లా వస్తున్నాయి, ఉబ్బరిస్తుంది. మరి ఉడుతుంది మరి అట్లా. ఇక వర్షం పడితే ఎట్లుంటుంది పరిస్థితి? ఘోరంగా ఉంటుంది. పప్పు అది మస్తు ఉంటుంది పప్పు. ఇవ్వాలి ఏం పప్పు? పప్పు చారు. పప్పు కాదు, అదే ఏం చారు? పప్పు చారు. ఏం చారు? ఏం పప్పు చారు? కందిపప్పు ప్లస్ కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, మునక్కాయలు వేసిరా? రైట్. మళ్ళా ఇచ్చిందా? మీకు రాత్రి పూటనే ఎట్లా వండుకుంటారేమో దూరంగా. నేను రాయే నా దగ్గర వండుకో అంట, పక్కన పడినా కానీ అంతే. పక్క పోతుంది ఇట్లా గిజ్ర మగుడు అంటుండే పండుకోదు రాది దగ్గరనే వంటది. వంటది వస్తుంది కొంచెం పండుకుంటది. నేను పోతున్నా మమ్మీ దగ్గర ఉరుకుతుంది. నాకు తెలియదు గంట గురించి. ఎందుకు ఒక్కోళ్ళు వంట చేస్తురా? ఉడుకుతుంది అన్న, అయిపోయింది. ఏం చేస్తా? నువ్వేం చేస్తున్నావు? ఆమె గట్టి కొడుతుంది, ఏమే పప్పు వేస్తుంది. గిన్నెలు తోమింది, బియ్యం ఎందుకు జ్యోతి అందరికి ఇస్తున్నావు అట్లా? మా జ్యోతికి చేదులుకుండవు. కానీ మేము గిట్లా అన్నాం అనుకో బూతులు ఘోరంగా వస్తాయి. బియ్యం కడిగిన పొయ్యి ఖాళీ ఉంటే అన్నం పెట్టి అటు టమాటా కూర ఉన్నది. వంట అయిపోయినట్టేనా? టిఫిన్ ఏంది రోజు? టిఫిన్ పూరీలు ఉన్నాయి. పూరీలకి ఏం సరే? పప్పు చారు. అదే అవు రాజు చికెన్ మిగిలింది కదా? చికెన్ ఉంది, పప్పు చారు అవుతుంది, పూరీలు ఉన్నాయి, అన్నం ఉంది, ఆ వడలు, ఆ బజ్జీలు అవి కూడా ఉన్నాయి. ఈరోజు టిఫిన్ అయినట్టు అయితే ఇక అయిపోయింది అప్పుడే. మరి తిందామా? ఇంకోసారి పైనాక టైం అవుతుంది ఆల్రెడీ. టిఫిన్ టైం తిందాం. అయిపోయిందా? సరిసా ఇదేంది మళ్ళా టమాటా చరియా? దేనికి? దానికి చింతపండు పడతలేదు. మరి పప్పులో చింతపండు పోసిరా? చింతపండు పోస్తేనే టేస్ట్ వస్తుంది పప్పు. అయితే అలా అక్క చింతపండు పోసింది. ఇక అట్లా అని చెప్పి దానికి టమాటా చారు, టమాటా కూర అట్లా అని చెప్పి అన్నగా. అంటే నువ్వు ఎందుకన్నా సిరిసా? నీకు అలవాటైన పదవి నువ్వు ఎక్కిరిస్తావా చెప్పి నేను ఇడ్డే చూసిన. నేను అంత పర్టికులర్ గమనించలేదు, అందుకే అలవాటైంది కదా మీరు అనడు. మరి ఎట్లా చెప్పాను? థ్యాంక్ యూ. తిను. బనానా తింటావా? బనానా తింటావా? ఎందుకు రో లేనప్పుడు అడుగుతుంది. పిన్ని బనానా ఉన్నప్పుడు అడగదు. బాబాయ్ బనానా ఇయ్యవా, మమ్మీ బనానా, పిన్ని బనానా ఉన్నప్పుడు అడగదు. బాబాయ్ బనానా ఇయ్యవా, మమ్మీ బనానా ఇయ్యవా. ఉన్నప్పుడు ఏమో తినరా అంటే వద్దు అనుకుంటూ పోతుందిగా. అయిపోయినాక అడుగుతుంది చూడు ఆమె. ఏంది మైదా గీడ అడుగుతారా ఇప్పుడు? నేను రాత్రి పెట్టుకున్నాను. ఇది అక్క పెట్టింది, ఇది నేను పెట్టుకున్నా. 2 చేతుల కింద పెట్టుకున్నా. మరి పెట్టింది నేనే పెట్టమన్నా అక్క. నాకు ఇష్టం ఇట్లా నేను చేతిలో పెట్టుకోవాలని. ఇప్పుడు సల్వా సమ్మర్ కదా, నాకు ఊకే చెమటలు వస్తాయి ఇటు బాడీ, అందుకే నేను చేతిలో పెట్టుకున్నా. మిగిలితే కాళ్ళకు కూడా పెట్టుకున్నా. పెట్టుకున్నాక కాళ్ళ ఏమైంది? తిందామా? తిందాం. షూర్. మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఓకే డన్. ఒకసారి అయిందా అన్నది. ఏమైందిరా? తిన్నాక లేదు, తిన్నాక నాన్న సరేనా? తిన్నాక వేసుకుందాం. నీ బ్యాగ్ ఏముందిరా? నీ బ్యాగ్ ఏముందిరా? నువ్వు దాన్ని 1 నిమిషం కూడా ఉంచుకోనాని. రంగోలీ వేస్తాను 5 నిమిషాలు కూడా ఉంచుకోపోయి నల్ల కింద పెడతావు. ఆకు మీద 1 గంట సేపు ఉంచుకుంటాను. అయితే రాత్రి పెట్టుకుంది. మరి రాత్రి పెడుతు
అట్లా చేయికి ఇట్లా పెట్టుకొని అంటది ఆ ముంచుకోదు వేస్ట్. ఆమె చేతుల కంటే నాలాగా ముఖం మూసుకోవడం ఎక్కువ అవుతుంది అని పెట్టలేదు. చేతులు కట్టేయాలి అయితే అప్పుడు సరేనా. ఇట్లా కవర్ కట్టాలి కానీ అది మైదాకు సల్వ కదా, ఎక్కువసేపు పెట్టుకున్నాం అనుకో తిమ్మిళ్ళు వస్తుంది. రాత్రి నేను మర్చిపోయి చేయికి అట్లనే ఉండే, చెయ్యి అంతా గుంజింది గంట సేపు. రాదు చల్లగా ఉంటదిగా. నేను కూడా పెట్టుకున్నదా ఎక్కువసేపు పెట్టినా నేను. ఇది తిమ్మిడి వచ్చినట్టు అయింది. నేను రాత్రి పెట్టుకుంటే పొద్దుగా కడుక్కుంటాను నేను. నీకు పడుతుందేమో నాకు వాళ్ళే. మా రాత్రి చెయ్యి అంతా గుంజింది నాకు. మైదా తీసి కడుకున్నాక అప్పుడు కొంచెం జెండుబాం రుద్దుకున్నాను. మళ్ళీ జెండుబాం చెయ్యి గుంజింది చాలా సేపు. జెండుబాం ప్రియురాలు కొంతమంది జెండుబాం చాలా ఇష్టం. జెండుబాం పెట్టుకుంటారు, కాలు వచ్చిన జెండుబాం తినాలి. జెండుబాం నెత్తి నొప్పికి ఎక్కువ అలవాటు అయ్యిందంటే దానికే అలవాటు అయ్యింది. అడిక్ట్ అయిపోతారు. కాలు గుంజితే మాత్రం పక్కా జెండుబాం తోలాడతా. మరి అంటే తింటే అయిపోతుంది కదా. ఎట్లా తింటారు అది. అయ్యా కవిత కొడుకు కార్తీక్ గడు తిన్నాడా? జెండుబాం తింటాడు ఏకం కాడు. కానీ ఎక్కువ అలవాటు చేసుకోవద్దు జెండుబాం కూడా. అవును, నరాల ప్రాబ్లం వస్తుంది, నరాలు సన్నగా అయిపోతాయి. అందుకే అంటున్నావు ఎక్కువ జెండుబాం. నేను ఎక్కువ కాలు గుంజితే బాబు ఊకే గుంజితే అలవాటు చేసుకున్నా. వాడదు అది పెట్టలేదు అనుకో ఇక నాకు నిద్రనే పట్టదు. చున్నీ కట్టేదాకా నిద్ర పట్టదు కదా. అలవాటు అయింది నీకు అట్లా. హలో బేబమ్మ, ఏంది కరెంట్ పోయింది? అరే హలో, ఫ్రిడ్జ్ రావద్దురా, షార్ట్ వస్తుంది సరేనా. ఆమెకి ఎటు దోస్తలేదు, ఆన్ చేస్తుంది నాన్నగాడు. క్యారే క్రియాంచు టీ పెట్టొద్దు నన్ను, ఇప్పుడు తిన్నాక పెట్టుకుందాం సరేనా. తిన్నాక పెట్టుకుందామని చెప్పిన. సరే ఏం కావాలా? ఏంటో బనానా ఇగో. తింటాడా? ఇది రైసా? మళ్ళీ రైస్ ఎంత పెట్టి సిరిసా? అన్నం ఉండాలి, అది బాగానే అన్నం కదా. ఇట్లా ఉండింది సరిపోతుందా? ఏంటంటే కావాలా? మరి రాత్రి మిగిలిన సామాన్లు మొత్తం పొద్దురికాయనాయి వంట. ఆడ పెట్టొద్దు, నా తీసుకుంటాడు. వదిలేసే. నాని పూరీలు తింటారా నాని? ఏంటంట పూరీ తిని పెట్టా. ఊకే సత్తాయించకు, డబ్బున పట్టు ఏదో ఒకటి వేసుకొని తినేసేయాలి. పూరీలు వేసేవాడిని. చికెన్ పీస్ వేయన్నా? చెప్పు. అన్నం తింటావా పూరి తింటావా? తమ్ముడు కూడా చెప్తుండ్రా ఏమని. పూరి తింటావా? మరి ఏం వేయాలో తింటే కూర వేయాలా చికెన్? అరే తింటావారా పూరి నువ్వు? క్రియాంచు ప్రతి ఒక్కరు తింటున్నా అలాగని. ఏమైందంట మళ్ళీ ఆడికి ఎందుకు పోయిందామె? అబ్బా మీరు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు కదా జ్యోతి. ఎప్పుడు తిట్టుకునే ఉండాలా? ఏమైందా అని ఏదట? పూరి కావాలట. ఇప్పుడు ఫస్ట్ పూరి వేసినావు, పూరి వద్దని అన్నం. పూరి వేసా పూరి వద్దన్నది, అన్నం ఏమన్నది. అన్నం వేస్తే పూరి ఏమంటున్నావు? ఏది రాని తోటిలో మాకు ఊకే. ఓ పని అన్నం అట్లా ఉండని ఒక పూరి పక్కనే అవుతుంది. ఆమె ఇష్టం వచ్చింది తింటుంది. ఏం కాదు, చిన్నపిల్లలు అట్లే చేస్తారు కారణానే. అయిపోయారు. ఏమేయాలి అందులోకి? పప్పు వేసుకున్నా, లేకపోతే చికెన్ వేసుకో. చికెన్ వేసుకో. అన్ని కుమరిస్తుంది. చాలా అవుతున్నాయి ఎందుకు? సరిపోయిందా? ఏం ఉబ్బరిస్తుంది నిజంగా అసలు. ఉడకపోతకి పోయి నీళ్ళలోనే సబ్బుద్ది అవుతుంది. అది ఉంది కాక అట్టొక్కమూల ఇట్టొక్కమూల నూనె రాత్రి ఏమో చలి పెట్టింది. అవును, ఇప్పుడే ఉబ్బరిస్తుంది. మబ్బులో కూడా చల్లగా వచ్చింది. ఇక సూర్యుడు వచ్చే ముందు పోయింది చలంతా. ఇప్పుడు మళ్ళీ ఉబ్బరిచి పడుతుంది. ఎండ స్టార్ట్ అయింది మళ్ళీ అప్పటికే. అందుకే దీన్ని ఎండాకాలం పొద్దున్న తుడుకొస్తుంది, నైట్ టైంలో చల్లగా వస్తుంది. ఏడి జ్యోతి? మా ఇంటికి పోతున్నా. ఎందుకు మంచి రెడీ అయిపోతావా? అది అట్లా కాదు, నార్మల్గా అడుగుతున్నా. ఇప్పుడు ఎందుకు మళ్ళా? మళ్ళనా నీళ్ళు పట్టాలి, వాటర్ అయిపోయినాయి, బోర్తాల మీనే ఉంది. తీసుకొస్తున్నా మరి నీళ్ళు పడి చూస్తారా? సరే తొందరగా బాయ్. మెల్లగో. ఏం చేస్తున్నావు ఈడ? ఇగో ఫోన్ పోవచ్చు. అది దాని ఏం చేస్తున్నావు? ఇది అంతా మర్చిపోయిందా? మర్చిపోయింది అంతే. ఇట్లా గలీజ్ ఉంది వీడ. అదే కొత్త వేసుకుంటే అయిపోతుంది కానీ గాలి దొరుకుతున్నావు. పైసలు కావాలి కదా. దానికి ఏమవుతుంది? ఆడితే పోయినప్పుడు యాదకుండే తెచ్చుకుందామంటే. నీకు ఆ ప్లానింగ్ ఎందుకు వచ్చింది మరి ఇప్పుడు తోమాలని? ఇక ఇది గలీజ్గా ఉంది కానీ అట్లుంటేనే బెటర్, చేతిలో జారిపోకుండా ఉంటుంది.
అది స్టిక్కర్ కదా చేతులు ఆగుతుంది. నువ్వు ఇట్లా మంచిగా స్మూత్ చేసినావు ఇప్పుడు జారిపోతుంది ఫోన్. అప్పుడు ఎట్లుంటుంది గలీజ్గా కింద పడుతుంది. ఏది చూసేది వేస్ట్ చేస్తున్నాను. అది టేస్ట్ చేస్తున్నాను. అది ఒక గ్రిప్ లా ఉంటుండే మనకు. మొత్తం క్లీన్ చేసేస్తున్నావు దాన్ని. మొత్తం పోతలేదు కదా సార్. పోదు మరి అది స్టిక్కర్ ఎట్లుంటుంది చూద్దాం ఎట్లుంటుంది. ఏమైందిరా మళ్ళీ స్నానం చేస్తున్నావా? అలా వాటర్ పట్టాలంటే ఒక రింగు నీళ్ళు కావాలి అలా. ఇప్పుడు వద్దులే, పప్పు వచ్చినాక పడదాం సరేనా? పప్పు వచ్చినాక పడదాం అన్న. పప్పు వచ్చినాక మధ్యాహ్నం టైంలో స్నానం చేద్దాం. ఇప్పుడేడా? ఇప్పుడు లేవు వాటర్. అగో మా మమ్మీ గారు బట్టలు పిండుతుంది చూడు. ఈ బట్టలు బాసలే గిన్ని అనం ఉన్నాయి ఇక్కడ. స్టార్ట్ చేస్తున్నావు శిరీష? చేస్తున్నా, బట్టలు ఉతికేసి. నీళ్ళు సరిపోతాయి మరి? ఉన్నాయి కదా సంపు పైకే ఉన్నాయి వాటర్. బోర్ వేసిరా పైకి? నిన్న వేసినాం అనుకుంటా, ఇంకేలే పొద్దున నుంచి. బట్టలు ఉతికేసినాక వేస్తా పైకి. అవుతుంది గంట టైం మళ్ళీ ఈజీగా పడుతుంది. నిన్న బట్టలు ఉతకలేగా, ఎక్కువనే ఉన్నాయి. బట్టలు బాసలు రెండు ఉంటాయి. ఇప్పుడు బాసలు కొన్నే ఉన్నాయి, ఎప్పటికప్పటికి అడిగేసినాము. బట్టలు ఒకటి ఉతికేస్తే అయిపోతుంది ఇక. వంట పని కూడా అయిపోయింది ఇంట్లో. వంట కూడా అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం ఏం పని లేదు కదా? ఏం లేదు. చలో తొందర ఎండ ఇందాక వచ్చింది ఆల్రెడీ. ఎండ రాదు, ఇది ఉంది అడ్డు. ఎంత వచ్చినా కానీ ఎండకు ఎక్కువ పని చేసి అనిపిస్తలే. ఎండ చల్లగా ఉందా? చల్లగా నిజంగా మస్తు పని చేస్తుంది గ్రీన్ మ్యాట్. అసలు మంచిగా ఉంది, అంత వేడిగానే ఏం లేదు. కూర్చోవచ్చు ఉంటుంది. మొన్న అయితే నేను 12 గంటల దాకా ఈడనే తిరిగిన. ఇది ఉడవడము అటు ఇటు తిరగడం చేసిన. చూపెట్టి ఎట్లా అయింది? ఇంత మట్టగా అయింది. తెల్లగా అయిందా? కర్రగా ఉంది కానీ అది స్మూత్గా నీట్గా అయింది. ఏవో నీ ప్రయత్నాలు ఏంటివో నీకేందో. ఇగో శిరీష సబ్బు లేదంటే నువ్వు తెచ్చిరా? సబ్బు తీసుకొచ్చిన, బ్రష్ డాడీ తీసుకున్నాను ఆయన. ఏం ఉబ్బరిస్తుంది అలా? మస్తు ఉబ్బరిస్తుంది. రాత్రి ఏమో సరిపెట్టి పడేది, ఇప్పుడు ఏమో ఉబ్బరిస్తుంది. వాన పడుతుందేమో అందుకే అంత ఉడకపోస్తుంది. పడదు, ఇప్పుడు పడదు కూడా. పడాలి అన్నారు 2 రోజులలో వాన పడుతుంది. ఏహే వద్దు, పడదు. ఇప్పుడు అందరూ ఒడ్లు పోసే టైం ఇది. మనం అంటే అది అవుతుందా? పడేదింటే పడితే లేకపోతే లేదు. అది అన్నట్టు అయింది కదా మొన్న. వర్షం పడాలంటే పడ్డది. ఏమో బాగానే అన్నాడు 2-3 రోజులలో వర్షం పడుతుంది అని. అందుకని ఉడుకుతున్నట్టు ఇట్లా ఉడికితే వర్షం పడుతుంది అంట. అంటే వచ్చి పోతుందేమో, నార్మల్ గా ఉంటుండొచ్చు. మొన్న కూడా గట్లనే అయింది. చెప్పలేము మరి. ఉబ్బరని బాగానే పట్టుడు. ఎంతైనా ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ కిందనే వస్తుంది గాడుపు, పక్కకు వస్తలేదు మళ్ళీ. ఈ అమ్మ సమ్మర్ మస్తు కష్టమైనట్టుంది. ఈ నెల మస్తు ఎండలు ఉన్నాయట. ఎండలో ఎంత కష్టంగా మనం జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, లేకపోతే చాలా కష్టం. ఏమైందిరా? స్నానమా? నువ్వు ఇష్టం నా స్నానం. తలమీకనే వేసుకో, పేమికనే వేసుకో. పేమికలు వేస్తావా? తలమీకలు వేసుకోరా, ఉబ్బరిస్తుంది కారా. అగో అన్ని చెమటలేదు చూసినావా? ఆయిల్ కూడా పెట్టుకోలే ఇంకా నువ్వు. తలమీకలు వేసుకో, ఫ్రెష్గా ఉంటావు సరేనా? అగో మమ్మీ వాళ్ళు బట్టలు ఉత్తగానే స్నానం చేసే నువ్వు సరేనా? చెమటలు వస్తాయి కంపల్సరీ. తక్కువ ఉన్నాయి బట్టలు కూడా. బట్టలు ఏ పడతాను లేవు ఇక. అయిపోయింది అవుతుంది. సగమైనయా? ఎండ సగం ఎండ మళ్ళీ ఇందాక వచ్చింది. ఇంకోసేపు అయితే నీడు వస్తట్టుంది ఇది.